ఇక్కడ కనిపించే ఈ విగ్రహం దొరకడం వల్లే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్లకు ఒక పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. నార్మల్గా వాళ్ల రీసెర్చెస్ ప్రకారం హరప్పా సుమారు నాగరికతలే 5000 సంవత్సరాల పాతవి. కానీ టిబెట్లోని 1940 టైంలో దొరికిన ఈ స్టాట్యూ బయటపడ్డాక ఒక షాకింగ్ న్యూస్ సర్క్యులేట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ స్టాట్యూ లార్డ్ శివ స్టాట్యూ అని, ఈ స్టాట్యూ పేరు కల్ప విగ్రహం అని, సుమారు ఇది 26,000 సంవత్సరాల నుంచి 28,000 సంవత్సరాల పాతదని బాగా పాపులర్ అయింది. అయితే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ రీసెర్చెస్ ప్రకారం కేవలం హరప్పా సివిలైజేషన్ మాత్రమే 5,000 సంవత్సరాల పాతది. అంతకు మించి ముందుకు వెళ్లిన ట్రైబ్స్ ఉండేవి తప్ప ఏ నాగరికత ఉండేది కాదు. కానీ ఈ స్టాట్యూ ప్రకారం అది 28,000 సంవత్సరాల పాతదంటే హరప్పా సివిలైజేషన్ కంటే చాలా పాతది. అంతేకాదు ఈ స్టాట్యూని బ్రాస్ మెటల్తో తయారు చేశారు. ఆర్కియాలజీ వాళ్లు కనిపెట్టిన దాని ప్రకారం బ్రాస్ మెటల్ కేవలం 3,000 సంవత్సరాల నుంచి మాత్రమే వాడుకలో ఉంది. కానీ ఈ స్టాట్యూని బ్రాస్ మెటల్తో 28,000 సంవత్సరాల ముందే తయారు చేశారు. సో ఇంకా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దీని ట్రూ ఐడెంటిటీ బయట పెట్టకపోయినా ఇది హిందూ దేవుడు లార్డ్ శివ కల్ప స్టాట్యూ అని 28,000 సంవత్సరాల పాతదని అందరూ నమ్ముతున్నారు.